హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? మల్లెపూలు పూసే టైం వచ్చేసింది. మార్చి, ఏప్రిల్, మే అంతా కూడా మల్లెపూల కాలమే. అందుకనే మనం ప్రూనింగ్ చేసేసుకుని శుభ్రంగా కంపోస్ట్ అందించుకుంటే మంచిగా చెట్టు నిండా మొగ్గలతో ఉంటదండి. చూస్తున్నారు కదా! నా మొక్కలకన్నిట్లికి కూడా నేను కొమ్మలు కట్ చేసి కొద్దిగా ఈ ము ఎండిపోయిన పేడ అందించానండి. అలాగే నూరు వరహాల చెట్టు కూడా శుభ్రంగా మొత్తం చెట్టు నిండా గుత్తులే వచ్చేసినాయండి. ఈ సమ్మర్‌లో కొంచెం మనం మొక్కల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలండి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తోటి కొంచెం ఘన పదార్థాలు కాకుండా లిక్విడ్ రూపంలో మనము ఇచ్చుకుంటే మొక్కలు చాలా బావుంటాయండి. సమ్మర్ అయినా సరే. నేను ఇదిగోండి పై మట్టి తీసేసి, ప్రూనింగ్ చేసేసి 2 మగ్గులు ఎండిపోయిన పేడ అందించేసానండి మల్లె మొక్కలకి. మొత్తం చెట్టు నిండా మొగ్గొచ్చేసిందండి. నేను ఈ ఈ 10 రోజులు కిందట బెంగుళూరెళ్ళానండి మ్యారేజ్ వెళ్ళవలసొస్తేని. బెంగుళూరు నుంచి వచ్చేటప్పటికి మొత్తం చెట్టు నిండా మొగ్గేనండి. చూసేటప్పటికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాననమాట నేను. చూస్తున్నారు కదా! ఎక్కడికెళ్ళినా ముందు మొక్కల గురించే చూసుకుంటాం కదండీ! ఎళ్ళేటప్పుడు ఒక బాధ, మళ్ళీ వచ్చిన తర్వాత నా మొక్కలు ఏమైపోయినాయని ఒక బాధ. అలాగే వెళ్ళాలి తప్పదు కదండీ మరి. మొక్కలున్నాయి కదా అని ఎక్కడికి వెళ్ళకుండా ఉండలేం కదా! చూసారా? నా మల్లెంటు గ్రో బ్యాగ్‌లో ఉందండి. 12 ఇంచు 12 బ్యాగ్ అనమాట. చెట్టు నిండా మొగ్గేనండి. గేట్‌కి ఎదురుగుండా ఉన్నది. చూస్తున్నారా? ఇదేనండి. ఇంకో పక్కన ఇంకో గ్రో బ్యాగ్‌లోనేమో 2 మల్లెంటలండి. అవి కొంచెం చిన్న చిన్నవి ఇప్పుడిప్పుడే కొంచెం గ్రో అవుతున్నాయండి. ఇది మాత్రం ఎప్పుడో ఒక 3, 4 సంవత్సరాల కిందట పెట్టిన మొక్కనమాట. బాగా గ్రో అయిందండి. చెట్టు నిండా మొగ్గొచ్చేటప్పటికి ఇంక నాకు ఎంత ఆనందం అంటే ఆనందం. నేనెప్పుడూ ఇలా చూడలేదండి. నేనెప్పుడూ పెంచేదాన్ని. సరైన టైంలో కట్ చేయాలండి. అలా చెయ్యక మొక్క పెరిగిపోయేది. వలన నాకు మొగ్గొచ్చేది కాదనమాట. ఇప్పుడు కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్రూనింగ్ చేసి నేను కరెక్ట్ టైంలో పోషకాలు అందించాను. అందుకనే నా మల్లె మొక్కలు టక్‌మంటూ మొగ్గొచ్చేసినియండి. నాకు కొంచెం ఒక 1 ఇయర్ నుంచి ఎక్స్‌పీరియన్స్ అయిందండి. ఈ గార్డెన్ వీడియోలు ఇవన్నీ చూస్తున్నాను. అలాగే రాయల్ గార్డెన్ కుమారి గారు ఇలాగా ప్రతి ఒక్కరి వీడియో చూడటం వల్ల కొంచెం ఎక్స్‌పీరియన్స్ వస్తది కదండీ! రూమ్ గులాబీ మొక్కలు, ఈ నూరు వరహాల మొక్కలు, కనకాంబరాలు ఇవన్నీ కూడా బాగా గ్రో అయినియండి. ఇది నాటు గులాబీ అన్నమాట. ఈ పక్కనే ఉన్నది. అన్నీ కూడా చిన్న చిన్న పాట్స్‌లోనేనండి. వాటర్ టిన్నుల్లోని, గ్రో బ్యాగ్స్ ఇవేనండి. పెద్ద పెద్ద మట్టిలో కూడా లేవండి. ఎందుకంటే మాకు మట్టి నేల ఎదురుగుండా ఖాళీ ప్లేస్‌లో ఉంది గానీ, అక్కడ కొంచెం పాములొస్తాయని భయమేసి నేను అందులో పెట్టలేదండి మొక్కలు. అన్నీ కూడా గ్రో బ్యాగ్స్‌లోనే పెట్టుకుని లోపలే పెట్టుకున్నాననమాట. 22 లీటర్ల బకెట్లు, మామూలు బ్లాక్ టబ్స్ ఇవే అన్నమాట నా మొక్కలు గార్డెనింగ్ అంతా గార్డెన్ ఏరియా అంతా కూడా ఇవే కుండీల్లో పెట్టుకున్నాను. ఇది వాటర్ టిన్‌లో ఉన్నాదండి. నా గార్డెన్ అంతా చూసి ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ నీట్ టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్. అందరము మొక్కలు పెంచుదామండి, పర్యావరణం రక్షించుకుందామండి. ఉంటానండి.